హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,03,980 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే విజయనగరం నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకి 1,21,241 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి 60,632 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ కుమార్ సుంకరికి 1,527 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తన తోటి అభ్యర్థులపై 60,609 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. శృంగవరపుకోట నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారికి 1,11,026 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకి 72,236 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి గేదెల తిరుపతికి 1,918 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారి తన తోటి అభ్యర్థులపై 38,790 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజాం నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ కి 94,385 ఓట్లు, వైసీపీ అభ్యర్థి డాక్టర్ తాలే రాజేష్ కి 73,663 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంబాల రాజవర్ధన్ కి 3,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ తన తోటి అభ్యర్థులపై 20,722 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బొబ్బిలి నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఆర్ఎస్వీకేకే రంగారావుకి 1,12,366 ఓట్లు, వైసీపీ అభ్యర్థి శంబంగి చిదాప్పల నాయుడికి 67,718 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మరిడి విద్యాసాగర్కి 4,782 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ఆర్ఎస్వీకేకే రంగారావు తన తోటి అభ్యర్థులపై 44,648 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. చీపురుపల్లి నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావుకి 88,225 ఓట్లు, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి 76,254 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ జమ్ముకి 4,087 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు తన తోటి అభ్యర్థులపై 11,971 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గజపతి నగరం నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కి 98,051 ఓట్లు, వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్యకి 72,750 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి డోలా శ్రీనివాస్ కి 1,315 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తన తోటి అభ్యర్థులపై 25,301 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జేఎస్పీ అభ్యర్థి లోకం నాగమాధవికి 1,09,915 ఓట్లు, వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు బద్దుకొండకి 70,086 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి సరగడ రమేష్ కుమార్ కి 1,667 ఓట్లు పోలయ్యాయి. దీంతో జేఎస్పీ అభ్యర్థి లోకం నాగమాధవి తన తోటి అభ్యర్థులపై 39,829 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. లోక్సభ నియోజకవర్గం వారీగా చూస్తే విజయనగరం నియోజకవర్గం నుండి జరిగిన లోక్సభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి 7,43,113 ఓట్లు, వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్కి 4,93,762 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి బొబ్బిలి శ్రీనుకి 10,623 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తన తోటి అభ్యర్థులపై 2,49,351 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. టోటల్ గా విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ 6 స్థానాలు, జేఎస్పీ 1 స్థానం కైవసం చేసుకున్నాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా
అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.